యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాగ్దానంగా ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. వారి దేవుడు వారికి తోడయుడును. దేవునికి మహిమ కలుగును గాక. పార్సీక దేశపు రాజైన కోరెషు దేవుడైన యెహోవా చేత ప్రేరేపించబడిన వాడై పలికిన మాటలివి. యెరూషలేము మందిరము కూల్చబడి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. రాజైన కోరెషు ఏలుబడిలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేర్చడానికి అన్యజనుడైన కోరెషును దేవుడు ప్రేరేపించాడు. అప్పుడు కోరెషు ఇశ్రాయేలు ప్రజలను యెరూషలేములో మందిరము కట్టుటకు వెళ్ళమని చెప్పి దేవుడు మీకు తోడై ఉంటాడని ఆజ్ఞాపించాడు. దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి అన్యజనుడైన కోరెషు రాజును కూడా ప్రేరేపించడం ఈ వచనంలో మనం గమనించాల్సిన విషయం. అంతేకాదు దేశములోను రాష్ట్రములోను ప్రతి అధికారమును దేవుని చిత్తవృత్తి చొప్పున జరిగినదే. మానవులుగా మనం అవునని కానీ కాదని కానీ చెప్పడానికి లేదు. అది కొన్నిసార్లు మన కీడికైనా కావచ్చు, లేదా కొన్నిసార్లు మన మేలుకైనా కావచ్చు. రాజులను అధికారులను నియమించువాడు ఆయనే, వారిని అధికారంలో నుండి తీసివేయవాడు కూడా ఆయనే. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలనున్నది. దేవుడు తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పుతూ ఉంటాడు. అయితే ఈ రోజుల్లోని అధికారులను గమనిస్తే ఆనాడు నిమ్రోదు బాబేలు గోపురం కట్టించినట్లుగా అనేక గోపురాలు కట్టించడం మనం గమనించవచ్చు. ఇవన్నీ క్రీస్తు రాకడకు సూచనలు. పార్సీక దేశపు రాజైన కోరెషును దేవుడు తన మందిరం కొరకై ప్రేరేపించినట్లుగా నిన్ను తన మందిరం కొరకై ప్రేరేపణించినట్లయితే అటు ప్రేరేపణను అణుచుకోకు. అపవాది వాని సమయము తక్కువేనని గ్రహించి బాబేలు లాంటి గోపురాలు ఎన్నో కట్టిస్తూ ఉన్నాడు. అట్టి వాటిలో యవనస్తులు తమ బలమును, సమయమును, ధనమును వృధాపరుచుకుంటా ఉన్నారు. అనేకులు త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. క్రీస్తు మందిరం కొరకైన భారం కలిగి పరిచర్య చేద్దాం. క్రీస్తు మందిరం అనగా క్రీస్తు కొరకు విశ్వాసులను సంపాదించడం, వారికి సువార్త ప్రకటించడం. గిద్యోను పెనూయేలు గోపురమును పడగొట్టినట్లుగా మనం అపవాది కోటగోడలను ప్రార్థన శక్తి ద్వారా కూల్చివేద్దాం. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉండినట్లుగా మనకు కూడా తోడై ఉన్నాడు. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిద్దాం. అట్టి ఆత్మల భారం ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగలిగిన దేవా, నీకు వందనాలు. ఆనాడు కోరెషును నీ మందిర నిర్మాణానికై ప్రేరేపించినట్లు ఈరోజు నీ సంఘ నిర్మాణానికై మమ్మల్ని అందరినీ మీరే ప్రేరేపించండి. అందుకు మీరే మాకు తోడై ఉండండి తండ్రి. నిజమైన దేవుడవు నీవే అని ఈ లోకము గుర్తించినట్లుగా మీ అద్భుత కార్యములు జరిగించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. అన్ని జనులను ఆకర్షించండి ప్రభా. నశించు వారిని వెతికి రక్షించండి. అంతటా అందరికీ మారు మనసు రక్షణను దయచేయండి. నీ రాకడ వరకు నమ్మకంగా మా విశ్వాస జీవితాన్ని కాపాడుకునే ఆత్మాభిషేకమును మాకు అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు మనందరికీ తోడైనను గాక. God bless you.